వీక్షకులందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల్లో ఇచ్చిన ప్రధానమైన హామీలు సూపర్ 6. వాటితో పాటు వివిధ శాఖలకు సంబంధించి కూడా అనేక హామీలు ఉంటాయి. నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రచారం చేసే సమయంలో అక్కడుండే సమస్యల మీద కూడా హామీ ఇస్తుంటారు. ముఖ్యంగా కూటమి అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ నాయకులు కానీ వీరంతా ఎవరి మేనిఫెస్టో వారికి ఉన్నా తెలుగుదేశం అధినేత ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో వాటి అమలుకు సంబంధించి గడిచిన వారం రోజులుగా ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలోనే చాలామంది విలేకరులు అడిగినప్పుడు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందంటున్నారు. ప్రతి సంవత్సరం 80,000 కోట్ల రూపాయలు వడ్డీలు చెల్లించాలి, మరో 40,000 కోట్ల రూపాయలు ఈఎంఐస్ కట్టాలి. ప్రభుత్వ ఆదాయం చూస్తే 1,20,000 కోట్లు దాటడం లేదు సంవత్సరానికి. మీ పథకాలు చూస్తే 2,30,000 కోట్ల ఆదాయం ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి వస్తే కానీ ముందుకు జరగని పరిస్థితిని అని చెప్పారు. ప్రభుత్వ ఆదాయం పెంచుకుంటూ వెళ్తాం, పథకాలన్నీ అమలు చేస్తామని చెప్పినట్టే చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేసిన పథకాలకు సంబంధించి ఒక పోస్ట్ తెగ వైరల్ అయింది. ఆ పోస్ట్లో అంశాలు చదువుతూ ఉంటే ఇన్ని పథకాలు అమలు చేశారా 19 నెలల కాలంలో అని ఆశ్చర్యం వేస్తూ ఉంది. 10,090 కోట్ల రూపాయలు 68 లక్షల మంది విద్యార్థులకి తల్లికి వందనం పేరుతో బటన్ నొక్కి విద్యార్థుల ఖాతాల్లో వేశారు. 2 పిల్లలుంటే 2కి, 5 పిల్లలు ఉన్నవారు కూడా ప్రయోజనం పొందిన వారు ఉన్నారు. ఇక దాని మీద వైసీపీ వాళ్ళు కింద పడి పైన పడి తల్లికి వందనం రాకముందు సంవత్సరం అయినా కూడా ఇంతవరకు తల్లికి వందనం ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం 2వ సంవత్సరం వచ్చింది, ఇప్పుడు 2 దఫాలకు చెల్లించాల్సిన అమౌంట్ వేయాలని. ఇంకా దాని గురించి 10,090 కోట్లు వేసిన తర్వాత ఇంకా ఆ పథకం గురించి మాట్లాడడం మానేశారు. అయిపోయింది. మళ్ళా ఇంకా వచ్చే ఏడాది స్కూల్స్ తెరిచే వరకు దీని గురించి మాట్లాడటానికి లేదు. ఇక సూపర్ 6లో స్త్రీ శక్తికి సంబంధించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఏడాది కాలమైనా కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెట్టరా? చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగలో దొక్కారని చెప్పేసి తెగ్గోలు చేశారు. ప్రభుత్వం దీని గురించి ఒక 4 రాష్ట్రాల్లో స్టడీ చేసింది. తెలంగాణ ఆల్రెడీ మహిళలకు ఉచిత బస్సు ఉంది, కర్ణాటకలో ఉంది. ఇవన్నీ స్టడీ చేసినప్పుడు అక్కడ ఎదురైన సమస్యలు, తెలంగాణలో అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు అనగానే తొక్కిసలాట్లు జరిగాయి. ఉచితంగా బస్సులో ప్రయాణం కల్పించడమే కాదు, వారిని గౌరవంగా తీసుకెళ్ళి వారి డెస్టినేషన్స్లో దింపాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. అంతేగాని 50 మంది ఎక్కే బస్సులో 150 మందిని ఎక్కించి ఏదో సరుకులు తోలినట్టు ఒకళ్ళ మీద ఒకళ్ళని పడేసి 50 రూపాయల టికెట్ కోసం చూసుకుంటే 5 లక్షల రూపాయల బంగారు ఆభరణాలు కూడా పోగొట్టుకునే పరిస్థితి. అలాంటి పరిస్థితులు తెలంగాణలో ఎదురయ్యాయి. ఆ తర్వాత వారు కూడా ఒక 15 రోజులు 20 రోజులు ఇబ్బందులు పడి తర్వాత సెట్ అయింది. ఆంధ్రప్రదేశ్లో పథకాన్ని లేటుగా ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపుతో ఏడాది కాలం కసరత్తు చేసి తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినాయో చూసి అలాంటి ఇబ్బందులు రాకుండా మహిళల్ని గౌరవంగా స్త్రీ శక్తి పథకం అమలు చేసి తొక్కిసలాట్లు ఎక్కడా లేకుండా ఏ బస్సుల్లో ఉచితంగా ప్రవేశాలు ఉన్నాయనేది కూడా స్పష్టంగా పెద్ద పెద్ద అక్షరాలతో రాయించి, ఏదో 1-2 అమరావతి స్కానియా బస్సులు లాంటివి తప్ప ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా మహిళలకి ఉచితంగా ప్రవేశం కల్పిస్తూ ఉన్నారు. ఒక ఏసీ బస్సులు మహా అయితే ఆంధ్రప్రదేశ్ అంతా కలిపినా కూడా ప్రభుత్వ రంగంలో 250 బస్సుల కంటే ఉండవు. ఆ బస్సులు తప్ప మిగతా అన్నిటిలో కూడా మహిళలకి ఉచితంగా బస్సు ప్రవేశం కల్పించారు. వారిని గౌరవంగా తీసుకెళ్తున్నారు. ఉచితంగా బస్సు టికెట్ లేదు కదా అని చెప్పేసి ఊరికి తిరగరు కదా, టైం వేస్ట్గా. ఏదో పని ఉంటే వెళ్తారు, లేదంటే రోజువారీ ఉపాధి కోసం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తూ ఉంటారు. అంతేగాని బస్సులో ఉచితం టికెట్ లేదని చెప్పేసి రాష్ట్రం అంతా గింగరాలు తిరిగేటట్టు ఏముండదు.
అయితే మహా అయితే దర్శనాలు చేసుకుంటారు. తిరుమల దర్శనం వెళ్ళే వాళ్ళు సింహాచలము, శ్రీశైలము, బెజవాడ అమ్మవారి దర్శనం ఒకసారి చేసుకుంటారు, 2 సార్లు చేసుకుంటారు అంతే. ఆ స్టార్టింగ్ 15 రోజులు 20 రోజులు కొన్ని ఇబ్బందులు ఉన్నా తర్వాత సెట్ అయిపోయింది. ఇక తర్వాత దివ్యాంగులకు కూడా తాజాగా ఉచితంగా బస్సు ప్రవేశం కల్పించారు. అన్నదాత సుఖీభవ 46 లక్షల మంది రైతులకి 6,310 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసేశారు. ప్రతి రైతుకి 20,000 రూపాయల చొప్పున సహాయం చేస్తానని మేనిఫెస్టోలో పెట్టారు, అమలు చేశారు. ఇక దీపం 2 కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, ఇప్పటికే 2 సిలిండర్లు ఇచ్చేశారు ఫ్రీగా. దానికి 2,684 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ప్రతి సంవత్సరం 3 సిలిండర్లు కాబట్టి 2 అయిపోయినా ఇంకో సిలిండర్ రావాల్సి ఉంది ఈ ఫైనాన్షియల్ ఇయర్లో. ఇక ఎన్టీఆర్ భరోసా, ఈ పథకం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. వృద్ధులు, వితంతువులు, కళాకారులు, మత్స్యకారులు వీరికి నెలకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది అని ఢిల్లీలో చర్చ మొదలైంది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4,000 రూపాయల పెన్షన్ లేదు. మిగులు నిధులు ఉన్న రాష్ట్రాల్లో కూడా లేదు. పారిశ్రామికంగా అభివృద్ధి చెంది దూసుకుపోతున్న గుజరాత్, మహారాష్ట్ర ఆ ప్రాంతాల్లో కూడా 4,000 రూపాయల పెన్షన్ లేదు. కనీసం 1,000 రూపాయల పెన్షన్ ఇచ్చే రాష్ట్రాలే లేవు. ఇక వికలాంగులకైతే 6,000, 10,000, పూర్తి స్థాయిగా మంచానికే పరిమితం అయితే 15,000. ఈ విధంగా పెన్షన్లకి ప్రతి సంవత్సరం కూటమి ప్రభుత్వం 33,000 కోట్ల రూపాయలు వ్యయం చేస్తోంది. ప్రతి నెల 2,750 కోట్లు పెన్షన్లకే ఖర్చు చేస్తూ ఉన్నారు. ఒక పథకానికి సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయల వ్యయం చేస్తున్న రాష్ట్రం ఈ దేశంలో లేదు. దాదాపు 66 లక్షల మందికి పెన్షన్లు అందిస్తూ ఉన్నారు. వీరిలో ప్రతి నెల కొంతమంది 65 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కొంతమంది కాలం చేస్తూ ఉంటారు. ఆ మాదిరి కొంచెం తగ్గుతూ ఉంటాయి. ఇక 19 నెలల కాలంలో అసలు పెన్షన్లు ఇవ్వలేదు అని చేస్తున్న ప్రచారంలో కూడా వాస్తవం లేదు. అధికారంలోకి వచ్చినాక 3 నెలల్లోనే ఎవరైతే స్పౌజ్ పెన్షన్స్ ఉంటారో వారికి దాదాపు 90,000 మందికి పెన్షన్స్ మంజూరు చేశారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సాక్షి మీడియా వేరేరి రాష్ట్రం అంతా తిరిగి 40 ఫోటోలు పట్టుకొచ్చారు. మంచానికే పరిమితమైన కూడా పెన్షన్ తీసేశారు అని, 40 ఏళ్ళు వికలాంగుడైనా కూడా పెన్షన్లు రావడం లేదని వితంతువుల ఫోటోలు కొన్ని వేసి అతి కష్టం మీద ఒక పేజీ నింపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సీరియస్గా తీసుకుంది. 2019 నుంచి 2024 దాకా వైసీపీ కార్యకర్తలు వికలాంగుల పెన్షన్లు తప్పుడు పత్రాలు పెట్టి పెన్షన్లు కొట్టేయడం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా వికలాంగులకు సంబంధించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభించిన ప్రతిసారి 6 లక్షల మంది వికలాంగుల పెన్షన్లు తొలగించడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కుట్ర పన్నుతా ఉందని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. ఒక్క పెన్షన్ కూడా అర్హులది తీసివేయొద్దని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. చెయ్యి అనకాతలో పెట్టుకొని ఫోటో దిగి చెయ్యిపోయిందని చెప్పేసి సర్టిఫికేట్లు తీసుకొచ్చి పెన్షన్లు పొందిన వారి తీసేయడం కూడా నేరమేనా అనేది ఒకసారి ఆలోచించండి. దేశంలో ఏ రాష్ట్రం అయినా వికలాంగులకి 6,000 పెన్షన్ ఇస్తుందా గౌరవంగా ఇంటికి తీసుకొచ్చి? మరలా వారికి ఉచితంగా బస్సులో టికెట్ లేదు. ఇక వికలాంగుల వైకల్యం % ఎక్కువ ఉంటే 10,000, కిడ్నీ రోగులకి 10,000, HIV పేషెంట్లకి 10,000, క్యాన్సర్ రోగులకి 10,000. ఇక మానసిక వికలాంగులు పూర్తిగా మంచానికి పరిమితమైన వారు ఉంటే 15,000 నెలకి. అంటే వారి బరువు మొత్తం, బాధ్యత మొత్తం ప్రభుత్వం భుజానికి ఎత్తుకుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకి 200 పెన్షన్స్ మంజూరు చేసింది. క్యాన్సర్ పేషెంట్లు, కిడ్నీ రోగులు వీరికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వబోతూ ఉన్నారు. ఇక వికలాంగులు వైకల్యం ఉండి ఏదైనా ఇప్పటికింకా పెన్షన్ రాకపోతే లేదంటే పెన్షన్ పొరపాటును తొలగించి ఉంటే ప్రతి జిల్లాలో 200 పెన్షన్లు మంజూరు చేసింది. 28 జిల్లాల్లో
ప్రతి జిల్లాలో 200 పెన్షన్లు. రాబోయే రోజుల్లో ఆ మీడియా వెతికి ఫోటోల కోసం ప్రయత్నం చేసినా కూడా దొరకకుండా ఉండే పరిస్థితి చేయబోతున్నారు. రాబోయే పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల నాటికి మరలా కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్ కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇక అన్న క్యాంటీన్లు. ఇప్పటికే ఏపీలో 204 అన్న క్యాంటీన్లు పనిచేయడం ప్రారంభించే మరో 70 గ్రామీణ ప్రాంతాల్లో మండల కేంద్రాల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే 4 కోట్ల భోజనాలు ఉచితంగా అందించారు. 8 కోట్ల టిఫిన్లు జనాలు 5 రూపాయలకే అందించారు. 5 రూపాయలకే పరిశుభ్రమైన హరే రామ హరే కృష్ణ సంస్థ ఆధ్వర్యంలో చాలా శుభ్రంగా శుచిగా భోజనాలు అందిస్తున్నారు. చాలామంది కార్మికులు, నిర్మాణ రంగ కార్మికులు, ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, వీధి వ్యాపారులు వీళ్ళంతా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నరు 5 రూపాయలకే. అంటే 3 సార్లు తిన్నా కూడా 15 రూపాయలే. కావలసినంత భోజనం అందిస్తూ ఉన్నారు మంచి క్వాలిటీతో. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు ఈ పథకాన్ని స్టడీ చేసి వెళ్తా ఉన్నాయి. ఇక నేతన్నలకి 500 యూనిట్లు ఉచితంగా కరెంటు, మగ్గాలకి 200 యూనిట్లు, మత్స్యకార భరోసా కింద చేపలు పట్టేవారికి ఏడాదికి 20,000 రూపాయల సాయం, 1,25,000 మందికి. ఇక గీత కార్మికులకు 10% మద్యం షాపులు వారికి అలాట్ చేశారు. ఎవరైతే ఆ వృత్తిలో కొనసాగే గౌడ్స్ ఉన్నారో, బీసీ కులస్తులు, వారికి 10% మద్యం షాపులు ఆ కులానికే కేటాయించారు. ఇక ఎస్సీ వర్గీకరణ 35 సంవత్సరాల నుంచి జరుగుతున్న పోరాటానికి ఫలితం దక్కింది. ఎస్సీ వర్గీకరణ చేసి ఉద్యోగాలు భర్తీ, కానిస్టేబుల్ ఉద్యోగాలు, టీచర్ పోస్టులు భర్తీ చేశారు. దాదాపు 15,000 ఉద్యోగాలు. ఇక స్వర్ణకారులకి ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. మైనార్టీల సంక్షేమానికి 3,670 కోట్లు ఇప్పటికే ఖర్చు చేశారు. ఇక పాస్టర్లకి, ఇమాములకి, పూజారులకి, గుళ్ళో పూజలు చేసేవారికి, పాస్టర్లు ఎవరైతే చర్చిల్లో ఉంటారో వారికి, మసీదుల్లో ఉండే మౌజములకి మొత్తం బకాయిలన్నీ విడుదల చేశారు. ఇక జూనియర్ లాయర్లకు కూడా నెలకు 10,000, మెగా డిఎస్సి 16,000 పోస్టులు, టీచర్ పోస్టులు 6,000 పోస్టులు, మొత్తం మీద 21,000 ప్రభుత్వ ఉద్యోగాలు. ఇక అంగన్వాడీ ఆశా వర్కర్లకే గ్రాడ్యుటీ. సహజంగా ప్రభుత్వ ఉద్యోగం, గవర్నమెంట్ జాబ్ అయితే వస్తుంది, కానీ అంగన్వాడీలు, ఆశాలు ఇవన్నీ ప్రభుత్వ సర్వీస్ కిందకి రాదు కాబట్టి, ఫుల్ టైం కాదు కాబట్టి వారికి కూడా గ్రాడ్యుటీ అమలు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. 2024 నాటికి వదిలేసిన 84 లక్షల టన్నుల చెత్తను తొలగించే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేపట్టారు. ఇక 3,000 కోట్లతో రహదారుల్ని కొత్తగా నిర్మించడం, రహదారుల్ని రిపేర్ చేసేందుకు 3,000 కోట్ల రూపాయలు విడుదల చేశారు. 23 పారిశ్రామిక పాలసీలు తీసుకొచ్చారు. సిఐ సమ్మిట్లో 14 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. దీని ద్వారా 18 లక్షల ఉద్యోగాలు రాబోయే 36 నెలల కాలంలో రాబోతా ఉన్నాయి. ఇక 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు భూమి కేటాయించారు. అందుకు సంబంధించి ఎస్సీ ఎస్టీలకు కూడా ఉచితంగా భూమి ఇవ్వబోతా ఉన్నారు. ఇక బీసీలకి రాయితీతో భూమి అందించేందుకు కూడా ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇక విశాఖలో గూగుల్ డేటా సెంటర్ 136,000 కోట్ల ఇన్వెస్ట్మెంటు, దాంతోపాటుగా అదాని ఇన్వెస్ట్మెంట్స్, టీసీఎస్, కాగ్నిజెంట్ వీటితో పాటుగా మరికొన్ని సంస్థలు కూడా దాదాపుగా విశాఖ సమీప ప్రాంతాల్లో ఐటీ రంగంలో, ఉక్కు ఉత్పత్తిలో 9 లక్షల కోట్ల రూపాయలు విశాఖ నగర సమీపంలో పెట్టుబడులు రాబోతా ఉన్నాయి. రాబోయే 10 సంవత్సరాల్లోనే విశాఖ నగరం హైదరాబాద్ కన్నా కూడా వేగంగా అభివృద్ధి చెందబోతా ఉంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక తిరుమల దేవస్థానం సహా రాష్ట్రంలో 15 ప్రధాన దేవాలయాల్లో నిత్యాన్నదానం ప్రారంభించారు. విశాఖలో యోగా కేంద్రం, కర్నూలులో సూపర్ జిఎస్టీ సభ సక్సెస్ చేశారు. ఇక పీపీపీ విధానంలో 17 మెడికల్ కాలేజీలని రాబోయే 2 సంవత్సరాల్లోనే పూర్తి చేసేందుకు, దీని ద్వారా దాదాపుగా ప్రతి కాలేజీలో 110 వైద్య సీట్లు, అంటే దాదాపుగా 2,500 సీట్ల పైగా కొత్తగా అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి 4,000 కోట్ల రూపాయలు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేశారు. ఇక
100 రోజుల్లోనే హంద్రీ నీవా కాలువ విస్తరణ పూర్తి చేసి 1200 కోట్ల రూపాయల వ్యయంతో హంద్రీ నీవా పంపులు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేసినా కూడా నీటిని తీసుకెళ్లే సామర్థ్యం ఉండే విధంగా కాలువ పూర్తి చేయడంతో పాటు కాలువ లైనింగ్ కార్యక్రమం కూడా 100 రోజుల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించారు. దీని ద్వారా రాయలసీమలో ముఖ్యంగా కరువు ప్రాంతం అనంతపురం జిల్లాలో 8 నియోజకవర్గాల్లో రైతులు ఉద్యాన పంటలు సాగు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉన్నారు. ఇక పోలవరం ఇప్పటికే 84% పూర్తయింది. 2026 మే చివరి నాటికి 92% పోలవరం పనులు పూర్తి కాబోతాయి. ఇక పునరావాసం కూడా పెద్ద ఎత్తున చేపడుతున్నారు. ఇక మంత్రి గారు తాజాగా స్వయంగా చెప్పారు, ఫిబ్రవరి చివరి నాటికే ఏదైతే కొట్టుకుపోయిన ఆ డ్యామ్ ఉందో దాన్ని మరలా పునర్నిర్మాణ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆ రాక్ఫిల్ డ్యామ్ పూర్తి స్థాయిలో ఇప్పటికే 76% పూర్తి చేశారు. మరో 2 నెలల్లో మొత్తం పూర్తి కాబోతా ఉంది. ఇక రాష్ట్రాభివృద్ధి 11.28% పెరిగింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా పెద్ద ఎత్తున పెంచారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుకుంటూ వెళ్ళడం వల్ల గ్రౌత్ రేట్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇక ఇల్లు లేని పేదలకి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు దరఖాస్తుల స్వీకరణ వారికి పూర్తి చేశారు. దానికి సంబంధించి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతా ఉంది. ఇక గేట్స్ ఫౌండేషన్, టాటా సంజీవని, డిజీ హెల్త్ కేర్, యూనివర్సల్ హెల్త్ పాలసీలు అందుబాటులో తీసుకొచ్చారు. ప్రతి పేద కుటుంబానికి 25 లక్షల రూపాయల హెల్త్ పాలసీని అందుబాటులో తీసుకురాబోతా ఉన్నారు. విద్యా వ్యవస్థలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా విద్యారంగంలో సంస్కరణలకి ఆంధ్రప్రదేశ్ పునాది వేసింది. ఈ సంస్కరణలు పొరుగు రాష్ట్రాల్లో కూడా అమలు చేసేందుకు చాలా రాష్ట్రాలు ఆసక్తి చూపుతూ ఉన్నాయి. 20 లక్షల ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి ఉచితంగా సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు చేసే కార్యక్రమం చురుగ్గా జరుగుతూ ఉంది అనేక జిల్లాల్లో. ఇక బీసీలకి అయితే 20,000 రూపాయల అదనంగా కూడా సాయం చేయబోతా ఉన్నారు. క్లీన్ ఎనర్జీ ప్లాంట్ల స్థాపనకు 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రిలయన్స్ పెద్ద ఎత్తున పెట్టబోతా ఉంది. ఈ విధంగా దీని ద్వారా 2 లక్షల మంది ఉపాధి కల్పించబోతా ఉన్నారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రాలుగా 3 రీజియన్లని అభివృద్ధి చేయబోతా ఉన్నారు. పూర్యోదయ పథకంలో రాష్ట్రానికి దాదాపుగా 40,000 కోట్ల రూపాయలు అందబోతా ఉన్నాయి. ఇక విశాఖ రైల్వే జోన్ పనులు కూడా చురుగ్గా సాగుతూ ఉన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించింది. ప్యాకేజీ ప్రకటించడంతో పాటుగా ఎవరైతే ఇక రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నారో వాళ్ళని సెటిల్మెంట్ చేస్తూ ఉన్నారు. దాదాపు 9,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 9,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. రాబోయే 15-20 సంవత్సరాల పాటు స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి జరుగుతూనే ఉంటుంది. ఇక సాంకేతిక పరిజ్ఞానంలో చేంజెస్ వస్తున్నాయి కాబట్టి ఆ తర్వాత ఆ ప్లాంట్ అవుడేటెడ్ అయిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే ఖర్చు ఎక్కువ, ఆదాయం తక్కువగా ఉంది. దాన్ని కనీసం బ్రేక్ ఈవెన్ తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతాయి. ఇక 26 జిల్లాలని 28 జిల్లాలకు పెంచారు. కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని జిల్లాల్లో జిల్లా కేంద్రానికి, కొన్ని జిల్లాల్లో నియోజకవర్గాలు చాలా దూరంగా ఉండిపోయాయి. ఆ పక్కనే 2 కిలోమీటర్లు వెళ్తే వేరే జిల్లా కేంద్రం వస్తూ ఉంది. అలాంటి వాటిని మార్పులు చేశారు. డివిజన్లు కూడా కొన్ని చేంజెస్ చేశారు. ఒక 9 జిల్లాల్లో అయితే అసలు ఎలాంటి మార్పులు అసలు ఏలు పెట్టలేదు. మిగతా జిల్లాల్లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. దానికి సంబంధించిన వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.